దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రయత్నాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించను గాక. ఈరోజు దేవుడు మనందరినీ ప్రేమించి అందిస్తున్న అద్భుతమైన వాక్య సందేశం యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. మొదట ఆశ్చర్యించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవునికి సమస్త మేమకలను గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుని బిడ్డారా, దేవుడు రోజు మనం తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, వాగ్దానం ఏంటంటే, మొదట నీవు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదము, దేవుడు నిన్ను ఏ విధంగా ఆశ్చర్యించాడో మొదట, అంతకంటే మరి అధికముగా ఇప్పుడు ఆశీర్వదిస్తాను అనేటి గొప్ప విషయాన్ని, వాగ్దానాన్ని రోజు నీకు దేవుడు తెలియపరుస్తున్నాడు. రోజులో ఆశీర్వాదం అనేది లేక శాపాన్ని అనుభవిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. శాపము తొలగిపోవాలంటే, డబల్ బ్లెస్సింగ్ రావాలంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదట నీవు కలిగి ఉన్న దానికంటే అధికముగా ఆశీర్వదించబడాలి అంటే ఒకసారి యోబు జీవితం మనము గమనించాలి. యోబు జీవితంలో ఎంత ఆశీర్వాదాన్ని ఆయన చూశాడంటే, దానికంటే ముందు అన్ని శ్రమలు పాలయ్యాడు. శ్రమలలో నుండి వచ్చిన ఆశీర్వాదాలే రెండంతల ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మొదట ఆశీర్వించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించిన దేవుడు నిన్ను. అవునండి, నిజమే. మనము గొర్రెలని తీసుకున్నాం అనుకోండి, ఆ గొర్రెల విషయం గమనిస్తే మొదట ఉన్న దానికంటే అవి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత సంవత్సరాల తర్వాతకి అంతే ఉండవు, ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకు? అవి ఆశీర్వించబడుతూ ఉంటాయి. గొర్రెలు మరికొన్ని పిల్లల్ని అవి మరికొన్ని పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి, తద్వారా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆశీర్వాదము ఇప్పుడున్న దానికంటే మరి అధికముగా నేను ఆశీర్విస్తాను. ఇక్కడ యోబు జీవితంలో గమనిస్తే ఉన్న గొప్ప విషయం ఏంటంటే, యోబు మొదట ఉన్నవన్నిటిని అంటే రెండంతలుగా మరి అధికముగా ఎలా పొందుకున్నాడంటే, ఈజీగా ఏం పొందుకోలేదు. యోబు తన కలిగి ఉన్న దాన్ని అంతా కోల్పోతాడండి. మొదట దేవుడు నమ్ముకున్నాడు, బాగానే ఉంది, మంచి ఆశీర్వాదము, అనేక రకాల పశువులు, అనేక విధాలుగా పనివారు ఆయన చుట్టూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, ఒక్క దినం మంది అన్నిటినీ కోల్పోతాడు, అన్నిటినీ అనేక శ్రమల పాలవుతాడు, బాధల పాలవుతాడు, నిందల పాలవుతాడు, అవమానించబడతాడు, అనారోగ్య పరిస్థితులు వెళ్ళిపోతాడు. ఇదంతా ఎందుకొరకు అంటే, రెండంతలుగా మరలా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడం కొరకు. దేవుడు కావలసుకొని యోబుకు సమస్యల్లో పడలేదండి. అక్కడ ఒక సాతాను శోధన జరిగింది, దేవుడు పరీక్ష జరిగింది. దాంట్లో యోబు ఏం చేశాడంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోయాడు అని నాయి కాదు, దేవుని నామానికి మేము కలుగును కాక అని అన్నాడు. మనం గమనించే విషయం ఏంటంటే, నేను ఆశ్రయించబడే, నాకు డబల్ కావాలి, అట్టగా కోరుకునేవాడు ఎప్పుడూ ఆశ్రయించబడలేడు. దేవుడిది ఇదంతా దేవుడు ఇచ్చాడు, నాకు ఇవ్వాలనుకుంటే దేవుడు ఇస్తాడు, వద్దనుకుంటే తీసేసుకుంటాడు అనేటువంటి మనసు యోబు కలిగిన. అదేవిధంగా నీవు కలిగినట్లయితే తప్పకుండా నీవు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు మానవులంగా మనం చేసిన విషయం ఏంటంటే, కావాలని కోరుకుంటాం. కానీ దేవుడు ఇచ్చినా మంచిది, ఇవ్వకపోయినా మంచిది, నాకు అవసరమైతే దేవుడు ఇస్తాడు, అవసరం లేకపోతే దేవుడు ఇవ్వడు అనే భావన కలిగి ఉండి దేవునిపై ఆధారపడి దేవుని స్తుతిస్తూ ఉండగలిగినట్లయితే, కష్టంలో కూడా, సంతోషంలో కాదు, కష్టంలో కూడా దేవుణ్ణి స్తుతించగలిగినట్లయితే, దేవుడు ఆయన ఉంచుకునేవాడేం కాదండి. ఇన్ని శ్రమలలో దేవుడు రెండంతలుగా యోబుని దీవించినట్లుగా నీకు కూడా ఖచ్చితంగా రెండంతలు. ఇప్పుడు ఇంతకుముందున్న పశువులు, దుక్కిటెద్దులు, పనివారి కంటే డబల్ దేవుడు దయచేస్తాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్ముకున్న దేవుని నమ్మిన కొత్తలో ఆశీర్వాదం కంటే మరి అధికంగా దీవించబడలేకపోతున్నావు కావచ్చు. ఇప్పుడు ఆశీర్వించబడి ఉన్నావు, కానీ అంతకంటే ఎక్కువగా ఆశీర్వించబడాలి అంటే శ్రమలు, నిందలు, బాధలు, కష్టాల్లో నుండి అవి వస్తాయని చెప్తున్నాడు. ఈరోజు నీవు శ్రమల పాలైపోయి, నిందల పాలైపోయి, అవమానించబడుతూ వెలువబడే స్థితిలోనే ఉన్నావు. నిజమే. ఈ బాధలన్నీ, కష్టాలన్నీ ఎవరికి రాకూడదని నువ్వు బాధపడుతూ, ఏంటి నా ఈ సమస్యలని నువ్వు దిగులుతో విచారంగా ఉన్నావు. అయితే దేవుడి శ్రమ ఏంటంటే, ఇన్ని శ్రమలలో ఉన్నావు కదా, ఇన్ని బాధల్లో ఉన్నావు కదా, నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో
ఫైనాన్స్ విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో నేను ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాను, ఏదో కొద్దిగా ఉన్నది కానీ ఇంకా అది ఎక్కువ కాలేకపోతుందని అని బాధపడుతున్నావు కావచ్చు. దేవుడు ఇస్తున్నాడు మాట, నీ శ్రమలలో నుండి యోబుకి ఏ విధంగా ఇచ్చినాడో రెండంతల ఆశీర్వాదం నీకు కూడా ఉన్న దానికంటే మరి అధికమైన ఆశీర్వాదం దేవుడు ఈరోజే అది త్వరగా దేవుడికి ఇచ్చును గాక. ఈ వాగ్దానం నమ్మినట్లయితే నా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుల, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గొప్ప వాగ్దానం ఇచ్చి రెండంతల మేలు, అధికమైన మేలు ఇస్తాను ఇచ్చినట్లుగా యోబు జీవితంలో ఇచ్చినట్టుగా మా జీవితంలో దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్.